Hi viewers, welcome to Market Madi. రేపు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ టోటల్ మన స్టాక్స్ టోటల్ మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి రేపు అసలు ఎలా ఉంటుంది అనేది మన వీడియోలో ఒకసారి జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఎందుకంటే నిన్న పోస్ట్ మార్కెట్ వీడియోలోనే నేను చాలా మటుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఈరోజు ఎలా ఉంటుందనేది ప్లస్ దీంట్లో నేను ఎఫ్ఐఐ డేటా ఆఫ్ ఫ్యూచర్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా ఇస్తున్నాను. అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈరోజు ఇచ్చే డేటా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒకసారి మర్చిపోకుండా చూడండి దాన్ని. యాక్చువల్లీ రేపు మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ మళ్ళీ చెప్తున్నాను, 22567 ఇస్ ద లెవెల్ టు వాచ్ ఫర్ నిఫ్టీ. నిన్న సెన్సెక్స్ చూసాం మనం. నిన్న సెన్సెక్స్ అది ఫ్లాట్గా క్లోజ్ అయింది త్రూ అవుట్ ద డే. రేపు చాలా స్టాక్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ అట్లో ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి రేపు కొంచెం మొమెంట్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. కొంచెం కానీ మొమెంటం కానీ ఉంటే మనకి ఇది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అనేది మాత్రం చూసుకోండి. 22567 ఇస్ ద లెవెల్. దీని పైనకి వెళ్తే కొంచెం పైకి వెళ్తుంది అని 23,000 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా ఇది కానీ బ్రేక్ కానీ అయింది అనుకోండి, డైరెక్ట్గా 22,117 ఇస్ ద లెవెల్ టు వాచ్. అక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఒకసారి వాచ్ చేసుకోండి. దానికన్నా ముందు ఫస్ట్ వాచ్ చేసుకోవాల్సింది, ఇక్కడ ఆల్రెడీ నేను థంబ్నెయిల్ నిన్న దాంట్లో పెట్టినాను కదా మీకు, 43460 ఈస్ యుఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్. అది దాని ట్రెండ్ చేంజ్ కీ లెవెల్, అది ట్రెండ్ చేంజ్ లెవెల్. అంటే దీని కిందగానే ఉంటే నియర్లీ దర్ ఇస్ గోయింగ్ టు బి ఫాల్ ఆఫ్ అరౌండ్ 800 to 1000 పాయింట్స్ ఉంటుంది. ఈరోజు రేపు వాచ్ చేసుకోండి అని చెప్పని నేను మీకు. ఈరోజు రేపు కానీ ఇది కానీ బ్రేక్ కానీ అయిందంటే కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ S&P 500 అండ్ నాస్డాక్ ఈ రెండు దానికన్నా కింద ఉన్నాయి కాబట్టి ఇది కూడా కానీ డౌ కూడా కానీ బ్రేక్ కానీ అయిందంటే ఇక డౌన్ ట్రెండ్ ఇస్ కన్ఫర్మ్డ్ అవుతుంది. అందుకని మీరు జాగ్రత్తగా ఉండండి. తొందరపడి స్టాక్స్ కొనుక్కునేంత యాంగ్జైటీ చూసుకోకండి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. తర్వాత రేపు ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఇది వాచ్ చేయాల్సిన లెవెల్ ఇదని చెప్పాను. ఇక్కడ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ నేను మీకు రేమాండ్స్, యునాక్స్, ఈ నెట్వర్క్స్ ఇవి పెడదామని చెప్పనుకున్న సొల్యూషన్ పెట్టేదాన్ని ట్రై చేస్తున్నాను. కానీ వారే ఎనర్జీస్ ఆల్రెడీ మధ్యాహ్నం పోస్ట్ చేశాను, దాన్ని ఒకసారి చూసుకోండి. తర్వాత ఆర్టీఎన్ ఇండియా ఇది కూడా ఈరోజు రేపు మోస్ట్లీ రేపు ఈవినింగ్ లోపల ఐ విల్ ట్రై టు పోస్ట్ దిస్. లేదంటే వీటి లెవెల్స్ అయినా సరే నేను రేపు మార్నింగ్ టెలిగ్రామ్ ఛానల్లో మూడింటి లెవెల్స్ అయితే పోస్ట్ చేస్తాను. అది చూసుకోండి. మీకు ఫర్దర్ ఏ స్టాక్స్ కావాలన్నా సరే జస్ట్ మా దాంట్లో మెసేజ్ పెట్టండి చాలు, మీకు అర్థమైపోతుంది. ఇది ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మన టెలిగ్రామ్ ఛానల్లో ఎలా పోస్ట్ చేస్తుంటామని చెప్పి ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ క్లోజ్ అయిన లెవెల్స్ ఇవి కూడా చెప్పాను కదా ఆల్రెడీ, నేను ఎక్కడ క్లోజ్ అయ్యి చెప్పాను. తర్వాత రేపు వాచ్ చేయాల్సిన లెవెల్ 22567 ఇది వాచ్ చేయాలి. 48,578 ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఈ రెండు వాచ్ చేయాలి. రెండు ఎక్స్పైరీ ఉంది రేపు. వాచ్ చేసుకోండి రేపు. తర్వాత ఇంకా లాస్ట్ మీకు అంటే ఎఫ్ఐఐ డేటా ఒకసారి ఆల్రెడీ నిన్న ఈఎఫ్ఐ డేటాని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అంటే క్యాష్ మార్కెట్ ఎఫ్ఐఐ డేటా -499 crores ఉంది. అంటే ఎఫ్ఐఎస్ 3,529 crores నిర్ణయిస్తున్నారు. 3,030 crores డిఐఎస్ బయింగ్ ఉంది. అండ్ 4,499 crores నెట్ సెల్లింగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఫర్ స్పాట్ దీంట్లో. తర్వాత ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుంది. చాలా చాలా ఇంపార్టెంట్ డేటా ఇది. ఒకసారి ఈరోజు అయితే డోంట్ మిస్ ఇట్. ఎందుకంటే మీకు 22,547 ఈజ్ ద నిఫ్టీ స్పాట్ అండ్ 22,582 ఈజ్ ద నిఫ్టీ ఫ్యూచర్. నియర్లీ 35 పాయింట్స్ మీకు ప్రీమియం ఉంది. సో 35 పాయింట్స్ ప్రీమియం ఉందంటే మీకు జస్ట్ చూసుకోండి. ఇది అంటే ఇంకా ప్రీమియం ఉంది. సో మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ 24వ తారీఖు మీకు 1,99,281 కాంట్రాక్ట్స్ అని ఆల్రెడీ నిన్న దాంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. మీరు చూసుంటారని ఆల్రెడీ అనుకుంటున్నాను. అది ఈరోజు అంటే 25వ తారీఖు, ఈరోజు హాలిడే కాబట్టి 25వ తారీఖు నిన్న సాయంత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేది. దీంట్లో జనరల్ ఎక్స్చేంజ్లో నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను. అది 1,33,629 కాంట్రాక్ట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. అంటే డిఫరెన్స్ ఎంత చూడండి, 65,658 కాంట్రాక్ట్స్ తగ్గిపోయినాయి ఫ్యూచర్స్. అంటే 65,000 ఇంత తగ్గిపోయినాయి అని చెప్పంటే దీంట్లో రెండు రకాలుగా తగ్గిపోయి ఉంటుంది. ఒకటి లాంగ్ అన్వైండింగ్ జరిగిపోయి ఉండొచ్చు, తర్వాత షార్ట్ కవరింగ్ కూడా జరిగిపోయి ఉండొచ్చు. కానీ మనకు మాత్రం అక్కడ అది అసలు కదలలేదు. కొంచెం కిందకు వచ్చేది, తర్వాత కొంచెం పైకి వచ్చి కొంచెం వేరే రేంజ్ బౌండ్లో జరిగిందని నిన్న మీ అందరికి తెలిసిందే. నిఫ్టీ మూవ్మెంట్ ఆల్రెడీ తెలిసిందే, బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిందే. కాబట్టి సో దాంట్లో మనం లాంగ్ అన్వైండింగ్ యాజ్ వెల్ షార్ట్ కవరింగ్ రెండు జరిగాయని అనుకోవాలి. ఎందుకంటే ఫ్లాట్ క్లోజ్ అయింది కాబట్టి షార్ట్ కవరింగ్ కూడా పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇంకా పుట్కాల్ రేషియో ఒకటి మనం చెక్ చేసుకుందాం. పుట్కాల్ రేషియో ఈజ్ మీకు 0.65 ఉంది. ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అది పుట్కాల్ రేషియో ఈజ్ 0.65 ఉంది.
అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నారు కాబట్టి మనకి అది రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ అప్ ఓపెన్ అయినా సరే ఆల్రెడీ తొందరపడి మాత్రం మీరు దానికి అంటే సెల్లింగ్లోకి బయింగ్లోకి వెళ్ళకండి, కొద్దిసేపు వెయిట్ చేయండి. ఇప్పుడు దీని తర్వాత మనం ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ డేటా ఆఫ్ నిఫ్టీ మనం చెక్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి. ఎఫ్ఐఎస్ 39,644 కాంట్రాక్ట్స్ బై చేశారు. బై వాల్యూ 6,527 crores. అది సెల్ 44,854 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు. దాని వాల్యూ 6,953 crores. నెట్ సెల్లింగ్ 10 కాంట్రాక్ట్స్ నెట్ సెల్లింగ్ జరిగింది. తర్వాత నెట్ వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాను చూడండి మీకు. తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు చూసుకోండి. ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు 10,466 కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఇది ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్లో మీకు యాడెడ్ ఇన్ సెల్లింగ్లో యాడ్ అయింది. అంటే ఆల్రెడీ తక్కువలో ఉంది కాబట్టి డౌన్లో ఉంది కాబట్టి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడెడ్ ఇన్ సెల్లింగ్ ఇస్ 10,466 కాంట్రాక్ట్స్ యాడ్ అయింది. సో ఇప్పుడు మనం ఎంత పర్సంటేజ్ ఉంది మన టోటల్ ఎన్ఎస్సి ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్లో వీళ్ళది ఎంత ఉందని చూస్తే 1,33,623 కాంట్రాక్ట్స్ మాత్రం ఎన్ఎస్సిలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఎఫ్ఐఎస్ది 1,63,860 కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ ఉంది టోటల్. అంటే వాళ్ళు ఆల్రెడీ యాడ్ చేస్తున్నారు. మనది ఏదైతే ఉందో నిన్నటి వరకు 65,000 కాంట్రాక్ట్స్ డిఏఎస్ అంటే అదర్ దెన్ ఎఫ్ఐఎస్ ఉండింది. వాళ్ళందరూ ఆల్రెడీ ఈరోజు లాంగ్ అన్వైండింగ్ చేస్తారు, దాన్ని వదిలిచ్చేసుకున్నారు. ఇప్పుడున్న పొజిషన్స్ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్స్ అంతా ఎఫ్ఐఎస్కి సంబంధించింది. సో అందుకని రేపు మార్నింగ్ దిస్ నిఫ్టీ ఫ్యూచర్స్ మూమెంట్ కెన్ బి ట్విస్టెడ్ ఇన్ ఎనీ వే. లేదా దీంట్లో నుంచి ఏమైనా రోల్ ఓవర్ చేసుకుంటారేమో అనేది కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మంత్కి రోల్ ఓవర్ చేసుకుంటారు. ఫ్యూచరే కాబట్టి ఇదేమో రోల్ ఓవర్, అది ఎంత పర్సంటేజ్ రోల్ ఓవర్ అవుతుంది అనేది అది కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో రేపు ఎంతవరకు అన్వైండింగ్ చేస్తారు, ఏదో షార్ట్ కవరింగ్ చేస్తారా, లాంగ్ అన్వైండింగ్ చేస్తారా అని చూసుకొని రేపు ఈవినింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకునేది. తర్వాత ఎంతవరకు రోల్ ఓవర్ అయిందనేది రోల్ ఓవర్ పర్సంటేజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇది అబౌట్ ఎఫ్ఐఎస్ పొజిషన్ సంబంధించింది. తర్వాత ఆల్రెడీ మన చార్ట్ నిఫ్టీ స్పాట్ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కాబట్టి సో రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లేదు, ఎక్కడ ఓపెన్ అవుతుందని వాచ్ చేసుకోండి. నిఫ్టీ అది ఓపెన్ అయిన తర్వాత 22567 పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వస్తుంది. ఇది ఒకటి గుర్తు పెట్టుకొని ట్రేడ్ డెసిషన్స్ తీసుకోండి. ఒకవేళ ఓపెనింగ్ కానీ ఫ్లాట్గా కానీ అప్ కానీ ఓపెన్ అయితే డోంట్ ఇమీడియట్లీ రష్ ఫర్ బయింగ్ చేసేదానికి మాత్రం వెళ్ళకండి, కొద్దిసేపు వెయిట్ చేయండి. అప్పుడు మీకు మార్కెట్ మీద క్లారిటీ వస్తుంది. మన సబ్స్క్రైబర్స్ ఏంటి మీరు లైవ్ బైసర్ చార్ట్స్ కానీ చూస్తూ ఉంటే మీరు తప్పకుండా టీసీఆర్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టుకోండి. అది మీకు చాలా క్లియర్గా ఉంటుంది. టీసీఆర్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఓపెన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 1 week 10 days వరకు అవే ఓపెన్ పెట్టుకోండి, మీకు చాలా గైడెన్స్ వస్తుంది వాటిని చూసుకుంటే. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బైసర్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోవాలంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.